ఎవ్రీ మంత్ కన్సీవ్ అవుతానని చూసేదాన్ని. కానీ అవ్వేదాన్ని కాదు. చెప్తారు కదండీ పెద్దలు. చెట్టు, పుట్ట, రాయి, రెప్ప అన్నిటిలోని దేవుడుంటారు. అందరికీ మొక్కుతారని చెప్పి. సేమ్ అండి. నేను అలా అంటే అలాగే నిజం చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా చిన్న గుడున్నా, పెద్ద గుడున్నా అసల అది చెట్టు కింద రాయిలా ఉన్నా కూడా నేను మొక్కని మొక్కులు లేవు. పెట్టని దండాలు లేవు పిల్లల కోసం. పిచ్చిగా ఎన్ని మొక్కులు మొక్కేసేదాన్నో, తెగ ఏడ్చేసేదాన్ని ప్రతి నెల. అయితే మా హస్బెండ్ నా బాధ చూడలేకైతే తను కూడా ఏ గుడికి వెళ్ళినా కూడా తను కూడా మొక్కుకునేవాడు, దండం పెట్టుకునేవాడు. కానీ హాస్పిటల్‌కి వెళ్ళలేదని కాదండి. హాస్పిటల్‌లో కూడా 1 ఇయర్ మెడిసిన్ అయితే వాడాను. ఆ హాస్పిటల్ నేమ్ అయితే చెప్పదలుచుకోలేదు. నిజంగా అండి హాస్పిటల్‌లో మెడిసిన్స్ ఏసుకోవడానికే కాదండి, వాళ్ళు రాసిన టెస్ట్‌లు అవి చేయించుకుంటాకైతే టార్చర్ అనిపించేసిద్ది ఎవ్రీ మంత్. ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయేమో, లేదంటే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ అని ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు, బ్లడ్ టెస్ట్‌లు రకరకాలుగా టార్చర్ పెట్టేశారు. నియర్ మానకుండా అదే హాస్పిటల్‌లో అయితే మెడిసిన్స్ అయితే తీసుకున్నాను.